గైస్ ఇప్పుడే 'రామ్ పోతినేని' యాక్ట్ చేసిన 'ఆంధ్ర కింగ్' తాలూకా సినిమా చూసొస్తున్నాను. సినిమా ప్లాట్ ఏంటంటే, ఒక సూపర్ స్టార్ ఉంటాడనమాట. ఆ సూపర్ స్టార్ 'ఉపేంద్ర'. అయితే ఇతన్ని అభిమానించే లక్షలాది అభిమానుల్లో ఒక అభిమాని 'రామ్ పోతినేని' అనమాట. అయితే ఈ సూపర్ స్టార్ అయిన 'ఉపేంద్ర'కి ఒక ప్రాబ్లమ్ వస్తది. ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి అతను ఇబ్బంది పడుతున్న టైంలో, తన అభిమాని అయిన రామ్ వచ్చి తనకి హెల్ప్ చేస్తాడనమాట. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. ఆ తరువాతట ఈ టైంలో అభిమాని అయిన రామ్‌కి ఒక ప్రాబ్లమ్ వస్తది. దానికి అంత పెద్ద సూపర్ స్టార్ వచ్చి తన లక్షలాది అభిమానుల్లో ఒక అభిమాని అయిన రామ్‌కి ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేశాడన్నదే సినిమా ప్లాట్ అనమాట. వీడియో కంటిన్యూ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ అందరూ లైక్ చేయండి. తరువాత ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్‌తో, సినిమా రివ్యూలతో, అలాగే నెక్స్ట్ మూవీ టాపిక్స్‌తోనే మీ ముందుకొస్తాను. అలాగే సినిమా విషయానికొస్తే, సినిమాలో రామ్ యాక్టింగ్ అయితే చాలా చేశాడనమాట. అప్పట్లో ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఒక ఫ్యాన్ బాయ్ ఎలా ఉంటాడన్నది క్లియర్‌గా చూపించాడు. టూ వీలర్ సైకిల్ మీద అతను చెక్ షర్ట్ వేసుకొని నార్మల్ ఫ్యాన్స్ ఇవన్నీ సేమ్ అప్పుడు ఫీల్‌నయితే కలిగించాయి. నెక్స్ట్ భాగ్యశ్రీ కూడా తను ఇచ్చిన రోల్‌లో చాలా యాక్ట్ చేసిందనమాట. తరువాత ఉపేంద్ర గారైతే జీవించారు. అతనికి కనిపించింది 20 మినిట్స్ అయినా చాలా యాక్ట్ చేశాడనమాట. ఓవరాల్‌గా మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంగేజింగ్‌గా ఒక లవ్ స్టోరీ, ఒక ఎమోషను చాలా బాగా చూపించాడు. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కడ పేరు పెట్టడానికి లేదు. మ్యూజిక్ గాని అంతా సినిమా చాలా బావుంది ఫస్ట్ హాఫు. సెకండ్ హాఫ్‌కొచ్చినప్పటికి మనం కొన్ని కొన్ని సీన్స్‌ని ముందుగానే అనుకున్న విధంగానే వస్తాయన్నమాట. సో, అక్కడ కొంచెం డిసప్పాయింటింగ్ అనిపిస్తది. ఓవరాల్‌గా సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బావుంటది. సెకండ్ హాఫ్ జస్ట్ యావరేజ్. సినిమా ఓవరాల్‌గా అయితే మనం చూడాల్సిన సినిమాయే. 'రామ్ పోతినేని' వా వా అదే మనకి 'వారియర్', 'డబుల్ స్మార్ట్', 'స్కంద' ఇలా వరుస పెట్టి ఫ్లాపుల్లో ఉన్న అతనికి ఒక బ్రేకొచ్చినట్టే అనేసి చెప్పాలి సినిమా. ఓకే. థాంక్ యూ గైస్. థాంక్ యూ.